వెల్కమ్ టు లైట్ వైట్ టెర్రస్ గార్డెన్. ఈరోజు అయితే వైట్ ఆనియన్ ఉల్లిగడ్డ హార్వెస్టింగ్ అవుతుందండి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు గంపలు వేసుకుందాం. ఏం లేదమ్మా, పెద్దగా ఉన్నదే ఊరింది, ఊరంది అచ్చిపెట్టు. ఎర్రది తెల్లది ఎంత బాగున్నది చూడండి. తీ మీరు ఇక్కడ ఉన్నాయి చూడు, పెద్ద బాగా పెద్దగా ఉన్నాయి. ఇది చూడండి ఎంత బాగున్నాయో. మనము మందు లేకుండా పండించుకున్న ఉల్లిగడ్డ మంచిగా జడలు అల్లుకొని పైకి పెట్టుకుంటే సంవత్సరమైన నిలువ ఉంటాయి. అక్కడ ముందుకో, ఇంకొంచెం ముందుకు. చూడండి, మనం మందు లేకుండా పండించుకున్న ఉల్లిగడ్డ ఎంత బాగా టేస్ట్ ఉంటుందంటే సూపర్గా ఉంటుంది. చూడరి ఎట్లా ఉన్నాయో గెలలు, చూసిరా. ఇట్లా మనం పండించుకొని తింటే మాత్రం మన ఆరోగ్యానికి అయితే ఏం డోకా ఉండదండి. ప్రతిదీ పండించుకోవచ్చు టెర్రస్ పైన కానీ నీళ్ళలో కానీ. చూడండి ఎంత బాగా వెళ్తుందో. కొద్ది ప్లేసులనే బాగా ప్లేస్ కూడా అది నుంచి ఆడి వరకు 2 సార్లు తోటకూర విత్తనాలు ఇలా వాడి మొలిచినాయి, తీసినాం. బిద్ది చూసారు కదా ఎంత బాగా వెళ్తున్నాయో. ఇట్లా పట్టుకోమ్మా. చూడండి ఎంత బాగున్నాయో. చూసిరా, ఇంకా పూత కూడా ఉన్నాయి కొన్ని. ఇవాళ అయితే కొన్ని తెంపుతున్నాం, ఇంకొన్ని కూడా తెంపుదాం. కొంచెం పెద్దగా ఉన్నది, చిన్నది తీయకు. ఇక్కడ సైడ్ పంట ఫ్రూట్స్ పెట్టాను. ఫ్రూట్స్ మధ్యలో ఇవి వేసాను. ఈ చెట్టు పేరు ఏం పేరు అన్నది కూడా చెప్పుర్రి. ఇది చూడండి, దాని ఫ్రూట్ ఇట్లా ఉంటుంది, ఆకు ఇలా ఉంది, పడిపోతుంది కట్టాలటు కట్టెకు. ఇక ఇక్కడ ఉన్నాయి పెద్ద అన్నీ పడిపోతున్నాయి. ఇక చూడండి, మనం ఇక్కడ ఇసిరేసినట్టున్నాయి. ఇక అది ఎండిపోయినట్టున్నాయి చూడు అవిటి. అవి ఎర్రది కూడా ఉన్నది, ఆడ ఎర్రది కూడా ఉన్నది చూడు. మెల్లగా చాలు ఉన్నది కాదు, మళ్ళీ సరిద్దాం. కాడలు కోసేద్దాం. ఇట్లా పెడితే ఆగదా, ఇట్లా పెడితే ఆగదా. చూసిరా ఎంత ఘనం వెళ్తుందో. ఇంకున్నాయా చూడు పెద్ద ఇది. ఇగో ఇటు ఉన్నాయి చూడు, ఇగో చెట్ల పక్కకు ఉన్నాయి అంత. ఇగో ఇక్కడ ఉన్నాయి. దీన్ని అయితే ఎండిపోయింది, ఇగో గడ్డ ఊరింది, అయిపోయింది. ఇవి నాటు ఉల్లిగడ్డలు కదండి, సైజు ఇంతే సైజు ఉంటుంది, ఇంకొంచెం పెరుగుతుంది. ఇక మనకు సరిపోతుంది. ఇక్కడ ఉన్నాయి చూడమ్మా, చూడండి ఎంత బాగా వెళ్తున్నాయో. సూపర్గా వండించుకుంటున్నామండి. చూడండి ఇట్లా పట్టుకోమ్మ, ఇట్లా పట్టు, అన్నీ కలిపి పట్టు. ఇక చూసారా ఎంత బాగా వండించుకున్నాం మనమైతే. మరి మీరందరూ ప్రతి ఒక్కరూ ఇలా వండించుకోండి. మీ అందరికీ నేను చాలా మందికి ఉల్లినారు పంపాను. మీది కూడా ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అల్లేసేయమ్మా. నాకు వీడియో తీసేటప్పుడు ఇంటి దగ్గర వాళ్ళు చాలామంది హెల్ప్ చేస్తుంటారు, నా అదృష్టం. అయితే ఇప్పుడు ఇది ఆనియన్ అంతా తీసేస్తాం, ఎందుకంటే మీకు మొత్తం హార్వెస్టింగ్ అయ్యే వరకు టైం బాగా పడుతుంది. దాదాపు ఒక 10 కిలోల వరకు వెళ్తుందండి. ఇప్పుడు మనం తెంపిందే ఎన్ని కిలో, 3-4 కిలోలు అవుతుంది. అది 3 కిలోల దాకా అవుతుంది. ఇంకా ఉన్నది అయితే కొంచెం అక్కడక్కడ తోటకూర పిచ్చిగడ్డి ఉన్నది, అదంతా తీసేసుకుంటూ అట్లా. ఓకే, ఎండిపోయిన తీసేసి మిగతా కొన్ని ఉంచుతాం. ఇంకొంచెం గడ్డు రేటు ఉన్నాయి, ఎందుకంటే కొన్ని ఫస్ట్ పెట్టాము, సెకండ్ బ్యాచ్ కూడా పెట్టాను, అన్నీ ఒకసారి కాకుండా. ఓకే, మరి ఉంటానండి. ఎలా ఉందన్నది చెప్పండి. చూసారా దాదాపు 3-4 కిలోలు అయింది ఇప్పుడు మనం తెంపింది. అయితే ఇంకా తెంపుతున్నాము, గడ్డి తీసుకుంటూ మెల్లిగా తెంపుదామని ఆగినాము. ఓకే అండి, మరి ఎలా ఉందన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఇంటి పంట మనం మందు లేకుండా పండించుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటాం. ప్రతిదీ పండించుకోవచ్చు, కొంచెం కష్టపడాలి అంతే. ఉంటారండి.